ఆల్ రైట్, వెల్కమ్ టు మై ఛానల్ బీ ఫిల్మ్ టాకీస్. అండ్ మనశంకర్ ప్రసాద్ గారి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అసలు ఏం జరిగింది, అసలు ఏం జరుగుతుంది, అసలు ఏం జరగబోతుంది? అనిల్ రావిపూడి గారు ఒక ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు కొంచెం అంటే ఒక డిఫరెంట్గా ఉండిద్ది. ఇది కూడా కొంచెం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాగా ఉన్నా అది కొంచెం బాగుండేటట్టు ఉండిద్ది. కానీ నాకు అంత అనిపించలా. అసలు ఏం జరిగింది, అసలు ఏం జరుగుతుంది, అసలు ఏం జరగబోతుంది అన్నట్టుగా ఉంది నాకైతే. నిజంగా నాకైతే ట్రైలర్ నచ్చలేదు. వెంకటేష్ గారు ఎంట్రీ ఉండిద్ది, అక్కడి నుంచి ఇద్దరి మధ్య ఒక సంభాషణ నడుస్తూ ఉంటుంది. అది ఒక్కటి నాకు బాగా నచ్చింది. మిగతా మొత్తం ఎటటో వెళ్ళిపోతా ఉంది. అంటే ట్రైలర్ మరి అంత హైప్ ఇచ్చినట్టుగా నాకేం అనిపించలేదు. సో ఏదో వదిలినట్టు ఉంది అంతే. సో చిరంజీవి గారి మీద నా ఎక్స్పెక్టేషన్ ఉంది. అనిల్ గారు కూడా కొంచెం ఫన్ అండ్ కామెడీగా చూపిస్తాయి. నాకు ఇది ట్రైలర్ చూసినా నాకేం అంత అనిపించలే, అంత ఫన్ కూడా అనిపించలే. నిజం చెప్పాలంటే ఒక వింటేజ్ మెగాస్టార్ని చూపించినట్టుగా చూపిస్తా అన్నారు, కానీ నాకైతే అనిపించలేదు. మరి నేను నీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. మా ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ట్రైలర్ చూసిన ఫస్ట్ నవ్వొచ్చింది. అది ఏందిరా, ఏం జరిగిందిరా, అసలు ఎటుపోయిందిరా ట్రైలర్, నాకేం అర్థం కాలేదు. అసలు ఎటుపోయిందిరా ఇది, అసలు ఏంట్రా ట్రైలర్ ఏంది ఎలా ఉంది అన్నట్టు అనిపించింది నాకైతే. నిజంగా నాకైతే నవ్వొచ్చింది. సో ట్రైలర్ అయితే నాకు నచ్చలేదు. మరి సినిమా పైన ఎక్స్పెక్టేషన్ అంటారా ఉంది, బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత తగ్గింది, మొత్తం నిజం చెప్తున్నా తగ్గింది. సో అనిల్ రావిపూడి గారు లాస్ట్ F2 తీసిన తర్వాత F3 తీశారు. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంది, బట్ F3 కూడా పనబెట్టేసింది. సో ఇది చూస్తున్నా నాకు అదే అనిపిస్తుంది. ఆయన మంచి అన్ని బాగా చేస్తారంట. ప్రమోషన్ దగ్గర నుంచి సినిమా ప్రతిదీ దగ్గరుండి అన్ని చూసుకుంటారు. బట్ ఇది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తో తీసినట్టుగా అనిపించింది నాకైతే. సో చూడాలి. అండ్ January 14th సినిమా రిలీజ్ అవుతుంది. నాకైతే నిజంగా ఏమనిపించలేదు ట్రైలర్ చూసిన తర్వాత. నేనైతే కొంచెం డిసప్పాయింట్గానే ఉన్నా ఈ ట్రైలర్ విషయంలో. సో మరి కొంచెం నా రిలీజ్ ట్రైలర్ ఏమైనా మళ్ళీ వదులుతాడా లేదా, సో చూడాలి. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. సో ఆ లోపు ఇంకొంచెం ఏదన్నా డిఫరెంట్గా ట్రైలర్ కట్స్ చేస్తే బాగుందని నాకు అనిపిస్తుంది. సో రిలీజ్ ట్రైలర్ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అలాగే వెంకటేష్ గారు, చిరంజీవి గారు ఆఫ్టర్ లాంగ్ టైం మన బిగ్గెస్ట్ స్టార్స్ ఆఫ్ ఇండస్ట్రీ నలుగురు హీరో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున గారు వీళ్ళు స్క్రీన్ మీద ఒక్కటిగా కనిపించడం అనేది ఎప్పుడు జరగలేదు. సో అనిల్ రావిపూడి గారి వల్ల ఈ కలయిక జరిగింది. వెంకటేష్ గారికి, చిరంజీవి గారికి ఒకే మూవీలో ఉండి యాక్ట్ చేయడం జరిగింది. సో నాకైతే బాగా అనిపించింది. అండ్ లాస్ట్ వీళ్ళిద్దరికి కొంచెం సంభాషణ చాలా అంటే చాలా బాగుంది ట్రైలర్లో. సో నాకు అదైతే బాగా అనిపించింది. సో మీరేమనుకున్నారు కింద కామెంట్లో తెలియండి. థ్యాంక్ యూ.